ఫ్యామిలీ మెంబర్స్ ఇంకోటి ఫ్యామిలీ వీళ్ళు ముగ్గురు ఫ్యామిలీ మెంబర్సేనా రియలా? మనం ఏమనుకున్నాం ఉన్నాయి కనీసం ఇచ్చా పడుతుంది నాకైతే. సౌండ్లు ఘోరం వస్తాయి అన్న, ఏ సౌండ్లు వస్తాయి. సో అన్న సపోర్ట్ వచ్చింది నిజంగా? నిజమా? నువ్వు మలుపు ఇంకోటి మన మెయిన్ అంటే నౌ టైమ్ ఇన్ ఇండియా అని కొడితే మనకు 12:20 అవుతుంది. మొడ్డ గక్కడ ఏదో సౌండ్ వస్తుంది అన్న, ఆల్రెడీ మొత్తం గజ్జల సౌండ్ వస్తుంది ఆడైతే. సో గైస్ మేమైతే శ్మశానం వచ్చినాం. ఇక్కడ అన్ని యేసుప్రభు పెట్టెలు. ఇక్కడ గేట్ కి తాళం వేసి ఉన్నది. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మా సాయి అన్న, ఈరోజు మన కార్తిక్ అన్న, నా కిరు బ్రో అత్తా అద్దు మళ్ళీ నువ్వు చూసుకుంటావు. సో గైస్ ఈరోజు గోస్ట్ హంటింగ్ వీడియో పోతున్నాం. సాయి అన్న నమస్తే పనా. నమస్తే. టీ షర్ట్ వేసుకుంటాను ఇలా గోస్ట్ అనేనా గోస్ట్ నేత అంటావు బరబ్బర్. కానీ ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి పోవడమా? सबका मालिक एक है, उधर मुस्लिम का है, यीशु प्रभु है, मेरा भी है. ఇప్పుడు ఎక్కడికి పోడు చెప్పు? సమాధులు. ఏ సమాధులు? దయ్యాలు లొల్లీలు చేసే సమాధుల కాడికి పోయి మేము ముగ్గురమా దయ్యాలా చూసుకుంటాం. అంతే. టైం చూపెట్టు ఒకసారి. టైం వచ్చేసి 12:06 అవుతుంది గైస్, 12 అవుతుంది టైం. సో చలో అన్న కార్తీక్ అన్న పోదాం. కిరుబాయ్ జాగ్రత్త ఉండు, మళ్ళీ ఏమైనా అయితే ఫోన్ చేద్దాం. ఫోన్ చిచ్చా పెట్టుకోక రైట్ మరా వెళ్తాం. సో గైస్ టైం 12 అవుతుంది. మేమైతే పోతున్నాం గోస్ట్ అంటే వీడియోకి. మసాలాలు ఉన్నాయి అటు. మేమైతే పోతున్నాం గోస్ట్ అంటే వీడియోకి. కానీ ఎడికి పోడన్నా దయ్యాలు తిరిగే ఏరియా. చలో గైస్ కానీ బ్రదర్స్ నేను చెప్తున్నా ప్రతి ఒక్కరికి, మీరు కంపల్సరీ సాటిస్ఫాక్షన్ అవుతారు. దయ్యం ఉన్నది అనేది మేము ప్రూఫ్ చేపిస్తాం. ప్రూఫ్ చేపియలేమనుకో నెక్స్ట్ పార్ట్ వల్ల మా వీడియోనే చూడకూడదు. ఓకే గైస్, మరి సాయం ఇంత చెప్పింది కాబట్టి ఇక్కడే పట్టుకోవద్దని కూడా నాకు కూడా తెలియదు. శ్మశానం ఉంటారు. టైం 12 అవుతుంది. చలో గైస్ మన కార్తీక్ అన్న అయితే బీర్ తీసుకున్నాడు. రెండు మరి నువ్వు తాగు అన్న. సాయి పల్లవి ఫోటోలకు ముద్దు పెడతాడు మా సాయి అన్న. అన్న సాయి పల్లవి వచ్చి పెళ్లి చేసుకుంటావా? అమ్మ మీద పెళ్లి చేసుకుంటావా? మా వైఫ్ ని మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా? అది నన్ను తప్ప ఎవరిని నేనంటే పిచ్చిదానికి అవుతుంది. చలో శ్మశానం పోతానం. మరి నిజంగా దయ్యాలు ఉన్నాయో లేవో చూడాలి. దానికి చలో గాయస్. ఓ వాయిసా లోపల మొత్తం పెట్టలే అమ్మాదుడు చూస్తాను. వాళ్ళు ఇప్పుడు కాదు, ఇప్పుడు అన్న కూర్చోవాలి మనం. నేను చెప్తాదా ఫస్ట్ అమ్మాదుడే గాయస్. నువ్వు ఈ గేట్ కాడికి వెళ్ళి నువ్వు దిగు. లేదు ఆపు, ఏం కాదు ఆపు రా బాయ్. ఇడికి వెళ్ళి జూమ్ చేయి. మొత్తం యేసుప్రభు పెట్టలే ఉన్నాయిగా. నాకు భయం అవుతుంది ఒకటికి. ఫస్ట్ ఇది ఉన్నాయా లేవా అని ఒక్కసారి ఇట్లా. టైం ఎంత అవుతుంది చెప్పు? టైం పూకల సో గైస్ మేమైతే శ్మశానం వచ్చినాం. ఇక్కడ అన్ని యేసుప్రభు పెట్టెలే ఫస్ట్ ఇక్కడ గేట్ కి తాళం వేసి ఉన్నది. మేము వెనక్కి నుంచి అటు బ్యాక్ సైడ్ నుంచి అక్కడ లైట్ కనిపిస్తాను చూడు, అక్కడ నుంచి ఇవన్నీ మొత్తం ఉంటాయి. ఆడికి కూడా కొండపోతాం. జస్ట్ శాంపిల్ చూపిస్తాను. సో గైస్ ఇప్పుడైతే అమ్మతో గేటుకు లాక్ ఇప్పటిదాకా కేసు ఉండే. సో అన్న సపోర్ట్ వచ్చింది నిజంగా? నిజమా? అది నువ్వు వీడియో అసలు క్రియేట్ చేస్తావు. నువ్వు మళ్ళీ ఇంకోటి మన మెయిన్ అంటే గంట భయపడతావేందన్న. పెట్టెలు ఇన్ని ఉన్నాయి, పోద్దాం పావు అన్న. అయ్యో యేసుప్రభు పెట్టెలు కాడ ఉండే అన్న, ఏం కాదు. ఆ గేట్ తీయంగానే కొంచెం నాకు పేరు మళ్ళీ వేసినాయి, కానీ లైవ్ లో ఉన్నోనికి తెలుస్తుంది. హలో గాయ్స్, ఇవన్నీ పెట్టెలు లోపల సేవ పెట్టెలు వేసినాయి మొత్తం. వాళ్ళకైతే ఇంకా రీకాల్ అయితే ఓ అన్న అన్న సౌండ్ చూసినావు అన్న? ఇదే చూసిన ఊరి అవ్వా గాయ్స్. ఇప్పుడైతే వచ్చినాం లంచ్. ఓమ్మో తోడి గాయ్స్, ఉచ్చవాడదాని గాయ్స్. శ్మశానం ఇవన్నీ సమాధిలే. ఓడి అమ్మ జీవితం. సో గాయ్స్ ఇవన్నీ పెట్టలే. ఓడి అమ్మ నాకు కూర్చోబడుతుంది బ్రో. ఇవ్వతి లేచేది తెలియదు. గిడి కొట్టుకొచ్చి నాకు కూర్చోబడుతుంది అన్న.
సో గాయస్ మేమైతే వచ్చినాం శ్మశానానికి ఇవన్నీ సో గాయస్ టైం వచ్చేసి 12 అవుతుంది. 12 ఎంత అన్న 12:20 అవుతుంది. ఇవన్నీ శ్మశానం పెట్టలే చూపెట్టండి. నౌ టైమ్ ఇన్ ఇండియా అని కొడితే మనకు 12:20 అవుతుంది AM. ఇప్పుడు వీటి మీద కూర్చొని మనం తాగాలి. ఏమంటావు? సాయం ఓకేనా? సో గాయస్ దయ్యం బ్రో ఒకటే చెప్తానా, దయ్యం ఉన్నా లేకున్నా దెంగుతారంట పోలీసులు వస్తే మనం మాట్లాడడం తర్వాత పోలీసులు మాట్లాడదాం కానీ. సో గాయస్ అన్ని పెట్టలే మొడ్డ గక్కడ ఏదో సౌండ్ వస్తుంది అన్న. ఆల్రెడీ మొత్తం గజ్జల సౌండ్ వస్తుంది ఆడైతే నిజంగా అన్న లోపడే పోతే నోట్లో మొడ్డే అన్న. ఈ అన్న కొంచెం బయట ఉన్నాయి కాబట్టి కొద్దిగా నిజంగా వచ్చినా సప్పుడు అయితే ఒక సప్పుడు వచ్చింది కానీ భయం అయితే అయింది. ప్రామిస్ అయింది. డోర్ తీసే ఉండేది. ఇంకా డోర్ తీసే ఉన్నదా తాళం వేసింది అనుకున్నాం. అయింది డోర్ వెళ్ళే ఉన్నది. నిజంగా వెళ్ళే ఉన్నా అన్న. అమ్మతోడు పోద్దాం మరి అలా కూర్చుందాం పావు. పెట్టెలైతే మనకి పెట్టెల శవాలే తాగుదాం పా అన్న. భయపడకుండా అన్న, ఏం కాదు. ఉంటే ఉంటాం పోతే పోతాం. పోరి వదిలేసిపోయింది, అకౌంట్ పోయింది, అన్ని పోయేసరికి నా డిప్రెషన్లో ఉన్నా. పోలీసు వాళ్ళు వస్తే నోట్లో పడ్డా. పోలీసు వాళ్ళతో మీరు మాట్లాడరా? పోలీస్ స్టేషన్లో మాట్లాడాడు. ఇప్పుడు దయ్యాలు ఉన్నాయి అంటే లేవంట వీడ. ఎవరి నమ్మకం వాళ్ళది అని 100% ఇటు పోకుళ్ళు అన్నలు ధైర్యం చేసి వచ్చినాం. ఆల్మోస్ట్ మాది ఏంటంటే లైట్లు చాలా ఉన్నాయి. లైట్లు అదే మాది కిస్మత్. కొద్దిగా బెనిఫిట్ అది. కొంచెం ఏమంటావు కార్తీక్ అన్న? ఉన్నాయా లేవంట దయ్యాలు ఉన్నాయి, కంపల్సరీ ఉన్నాయి. సో గాయ్స్ దేవుడు ఉన్నాడు అంటే దయ్యం కూడా ఉంటుంది 100%. ఇప్పుడు ఇవన్నీ పెట్టెళ్ళాలి. ఇప్పుడు కనీసం ఇల్లు ఏదో ఒకటి దయ్యం అయితే ఉంటుంది అంటావు. ఇవన్నీ పెట్టెళ్ళ ఒకట ఇక్కడ కూర్చొని ఉన్నట్టున్నాడు చూడవు. బయటికి చూద్దాం జాయిగా చెల్లి. అరే నిజమని అక్కడ చూడగో ఓగో. ఓరే బాయ్జాన్ అరే నిజమన్నా అడుగు. ఇవన్నీ చచ్చిపోయిన శవాలేనా? లేదు మేమే మొన్న బంద పెట్టామని పెయింటింగ్ చేసి గిన్నెలు ఏం లేనట్టున్నాయి కానీ ముందట ఉన్నాయి చూసినాం. అయితే మన యేసుప్రభు చూసినాం పెట్టెలు అందులో అయితే పక్కా ఉన్నాయన్న. సో గాయ్స్ ఇక్కడైతే దయ్యాలు అయితే ఉన్నాయి. నాకు ఇంకా భయం అవుతుంది. టైం 12:30 అవుతుంది కాబట్టి. సో వీళ్ళందరూ అయితే ఇప్పుడు వండుకొని ఉన్నారు. పాన్ ఏం కాదు చాలా కాదు. ఎందుకో భయమైంది. ఎందుకు తాగినారు తమాషా తెంగుడు మరి రావురా ఆతగా. నేను ఆతను కదా వీటికి మరి రావురా నీ బీర్ ఎటు తిరిగిపోకర్రా. గిట్ల పోయి గిట్ల ఎక్కువ అనుకో. నీ ఈడికి లెక్క రాదా? ఇవన్నీ పెట్టలేనా? నీ పెట్టెల పోకులా పడ్డదా? మామూలు ఎట్లా నేను పడతా కానీ మనల్ని కాటేసి ఆగు. ఓడి అమ్మా ఈ పెట్టలేనా అన్న? సమాధిలేనా? సమాధిలే. ఆ కీలుంటే వీళ్ళతో కూడా సిట్టింగ్ వేస్తాలేగా. సో బ్రో ఇవి అయితే సమాధులు. మేము సమాధుల కాడికి అయితే వచ్చినాం. సాయన్న సిగరెట్ తాగుతాడు. భయానికి తాగుతాను టైమ్ ఇన్ ఇండియా అని కొట్టినా. ఒక్క నిమిషం. 12:39 అవుతుంది. నౌ టైమ్ ఇన్ ఇండియా. చలో భయం అవుతుంది అన్న? భయం అవుతుంది. ఇది ఇంతకుముందు ఆడ ఏమన్నా తెలుసా, ఇక్కడ ఏమరావు లౌడ అన్నాడా ఉచ్చబడతా చెప్పలేం టైం. అరే అనేది ఉన్నట్టున్నా నీడా అంటే ఈ ముగ్గురు పెట్టెలు ముగ్గురి డేంజరే. ఉచ్చబడుతుంది నాకైతే. అక్కడ పెట్టెలే కాడికి పోతే అక్కడ ఉచ్చబడతాం, మరి ఇక్కడ వచ్చేసరి ఇక్కడ. సో గాయ్స్ మీరు ఎవరు ఇట్లా ట్రై చేయకుండా, ఎందుకంటే మేము పానాల మీద హోప్స్ కోల్పోయినాం కాబట్టి ఇట్లా వచ్చినాం. అంతేనా అన్న? అన్న ఇప్పుడు ఏదో ఒకటి కనబడాలి మనకి. ఇంత టైం అవుతుంది ఏం కనబడతలేదు మరి. సరే చూపి ఈ 3 సమాధులు మంచిది. నేను చెప్పు. ఓకే చలో. ఈ 3 సమాధులు అనేటివి బాగా డేంజర్. ఎందుకంటే వీడికి ఎందుకు వచ్చినామంటే కొడుకు, బిడ్డ, తల్లి. రియలా? నిజం. ఎందుకంటే వీళ్ళు కొన్ని అనుకోని కారణాలంగా చనిపోయారు. అచ్చా. అది ఎందుకు చనిపోయారు అంటే సాగు సచిన వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. మనం క్రియేట్ చేయలేం. వాళ్ళు ఇక్కడనే తిరుగుతారు. మనం ఏమనుకున్నాం దయ్యాలను చూడాలి, వాళ్ళు దయ్యాలు కాదు ఆత్మలే. కానీ మనకి ఎట్లా అంటే దయ్యం చూడాలి, కంపల్సరీ చూడాలి. కానీ మనం అది
మనం అనుకున్న టైంలో రాదు. వాళ్ళు అనుకున్న మనం పోయే టైంలో మనకు అతికేది తెలియదు, అవు ఆనికి అతికేది తెలియదు, అవు నాకు నీకు అతికేది తెలియదు, చెప్పలేము చెప్పలేము. ఏది రాసి పెట్టుంటే. సో గాయ్స్ ఇంత రిస్క్ చేసి వచ్చినాం ఈ వీడియోకి. కనీసం ఒక 1K లైకులు కొట్టింది అనుకో, నెక్స్ట్ సారి నేను ఒక్కనే అత్త సమాధిలోకి. ఏమంటావు? వన్ మ్యాన్ షో ఇక్కడ కాదు, అక్కడ పోయినా చూసినా మన యేసుప్రభు. అక్కడికి నేను అక్కడికి ఒక్కనే పోతా నేను. 1K లైక్లు వస్తాయి ఈ వీడియోకి. నిజంగా నువ్వు ఒక్కనే పోతే నేను గులాంగిరి ఉంటా. పక్కన సుల్లి కోసుకుంటావా అన్న? సుల్లి కోసుకుంటామా? పక్క ఒక్కనే పోతా. 1K లైక్లు వస్తాయి. పోయి చూపిస్తే నేను కొంచెం దాగే పోతా. మరి తాగిపోయినా కూడా ఒక్కడిని పోలేవు ట్విట్టర్. పోతా అన్న. పోయేటప్పుడు ఏముండే గేటుకు? నువ్వు అది చెప్పకీడా పోయినాక చెప్పావు. చలో అన్న. అన్న మరి భయం అయితే అన్న నీకైతే? నాకైతే భయం అయితే, ఎందుకంటే మన దాని ఉన్నా కాబట్టి భయం అయితే లేదు. అని చెప్పేసారు. ఇప్పుడు మనకు గనబడే అంటావు ఇవన్నీ. అదృష్టం చెప్పలేము. మనం ఏమనుకున్నాము ఉన్నాయి కనీసం. ఉరక కన్నా ఆగా ఉరక పారవై ఉరక కాదు. కొంచెం అద్దు ఇష్టం ఉంటాయి. నువ్వు వీడియో బంద్ చేయద్దు. పాటూలో మళ్ళీ వద్దాం. పాటూలో మళ్ళీ వద్దాం. సో గైస్ సౌండ్ కూడా ఏమో డేంజర్ వస్తానే. సో గైస్ ఉచ్చ పడుతుంది. కార్తీక్ అన్న ఉన్నావా? పీకినావా? ఉచ్చ పడుతుంది నాకైతే. సౌండ్లు ఘోరం వస్తాయి అన్న, ఏ సౌండ్లు వస్తాయి. సో గైస్ మాకైతే కొంచెం భయం అయింది. ఇక్కడ కొన్ని సౌండ్లు వచ్చినాయి. ఇంకేంటంటే నేను అక్కడ పోలీస్ పర్మిషన్ తీసుకోలే బ్రో. అటు సైడ్ ఇల్లులు ఉన్నాయి, మళ్ళీ ఏమన్నా లొల్లీలు అయితే అని అద్దన్నా. సో నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఖచ్చితంగా మీకు దయ్యాన్ని చూపిస్తా. ఎక్కడెక్కడ నాకు భయం అయిందంటే గైస్ చూపిస్తాను చూడండి. అక్కడ నిజంగా ఉండే క్యాప్చర్ అయినాయి, మీరు నమ్మరు. కాకపోతే మీకు చూపిస్తా చూడండి గైస్. సో అన్న సపోర్ట్ వచ్చింది నిజంగా? నిజమా? సో బ్రో ఇక్కడ ఎంట్రీ అయ్యంగా కొద్దిగా భయం అయింది. కాకపోతే మేము వచ్చేటప్పుడు పోయేటప్పుడు డోర్ వేసే ఉండే. సరే డోర్ సంగతి పోని బ్రో, డోర్ అదే ఉన్నదో వేసి ఉన్నదో అది సంగతి పోని. లోపలికి పోయినాక మీకు ఒకటి చూపిస్తా చూడండి గైస్. టైము 12:30 అవుతుంది. అప్పుడు 12:30 ఒకటి అవుతుంది. లెఫ్ట్ సైడ్ పైన ఒక బిల్డింగ్ పైన ఎవరు కూర్చున్నట్టు ఉండే బ్రో. ఆడ మనిషో దయ్యమో తెలియదు అటు సైడు. ఇంకేంటంటే లోపల పెట్టే లోపల గట్ట కూడా ఉరికినట్టు కూడా అనిపించింది. అంటే వీడియోలో నేను అటు బిల్డింగ్ పైన చూడలే, అప్పుడు బిల్డింగ్ పైన ఏది ఉన్నది చూడండి. ఇంకేంటంటే ముందట అక్కడ కూడా ఉన్నట్టుండే. మరి దీని సెక్యూరిటీ గార్డ్ అయితే ఎవరు లేకుండే, డోర్ తీసే ఉండే. నాకు ఇక్కడ ఘోరం ఉచ్చబడ్డది గైస్, నిజంగా చెప్తానా. సో బ్రో సౌండ్లు కూడా వచ్చినాయి, నిజంగా చెప్తాన్నా. నాకు ఏదో ఒక లోపల కనబడ్డట్టు అయితే అయింది, కానీ వీడియో మొత్తం తీయలేకపోయినా. మన కార్తీక్ అన్న అద్దు టీటు వారు ఇప్పుడే నాకు భయం అవుతుంది. మనకు సెట్ కాదు, ఇప్పుడు పోదాం, మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాం. సో మనలో కూడా బాగా భయపడ్డారు. నెక్స్ట్ టైం బాయ్స్ నేను ఒక్కనన్న వస్తా, లేదంటే మా బంట మేము ఇద్దరం కలిసి వస్తాం. ఈ వీడియోకి ఒక 1K లైక్ వేయండి గైస్. నైట్ మొత్తం అన్ననే ఉండి చూపిస్తా. నైట్ మొత్తం ఇప్పుడు పోయింది ఒక గంట సేపే, కానీ నైట్ మొత్తం అన్ననే ఉండి చూపిస్తా గైస్. ఖచ్చితంగా దయ్యాలు ఉన్నాయని చూపిస్తా. నేను ఎందుకు ఇప్పుడే ఉండేటోని, కానీ పోలీస్ పర్మిషన్ తీసుకోలేదు. ఎందుకంటే ఇటు సైడ్ ఇల్లులు ఉన్నాయి. మళ్ళీ దొంగోడు అనుకో నన్ను దెంగుతారు. మళ్ళీ నేను ముందే మంచి ఉన్నావు, దొంగను అనుకుని దెంగిలే అనుకో కథమే. సో గైస్ పోలీస్ పర్మిషన్ తీసుకుంటా, మరి సార్తో మాట్లాడి ఇట్లా చెప్పి నైట్ మొత్తం అలానే ఉంటా, స్టే చేస్తాం గైస్. సో ఈ వీడియోకి 1K లైకులు టార్గెట్ చేస్తారు అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంత పానం మీద రిస్క్ చేసుకొని వచ్చిన. సో గైస్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అందరికైతే లవ్ యూ. 1000 అన్న నువ్వు కూడా 1000 లైకులు వస్తాయి ఈ వీడియోకి. ఒక నిమిషం, ఈ వీడియోకి 1000 లైకులు వస్తాయి. ఇది జస్ట్ ఓన్లీ ఆ సమాధిలో అక్కడ లైట్లు ఉన్నాయి. మనకు అంత భయం అనిపించదు. యేసుప్రభు చెప్పాలి నిజంగా. ఈ వీడియోకి 1000 లైకులు వస్తే ప్రామిస్ చెప్తానా, నేను కూడా ధైర్యం చేస్తా. మీకు హైలైట్ సమాధుల కాడికి ఉండవకపోతే హైలైట్ కాదు, గల్లా పోవాలి మనం. ఆ పెట్టెళ్ళల్లో పోయి అలా కూర్చొని మనం తాగాలి మనం. అది ఇక్కడ సెట్ కాదు. ఎందుకు? నేను ఉండబోయే సమాధుల కాడ సెట్ అవుతుంది. ఇంకా ఎత్తాడు పోలీసోడు. దీనికన్నా డేంజరా? లైట్లు ఉంటాయా? దీనికంటే డేంజరా 1000%. దొడ్డికి కాదు. నేను పక్క దయ్యం ఉన్నాయంట వాడ, పక్క దయ్యం ఉన్నాయంట. దయ్యం ఉన్నదని కాదు, మొత్తం ఒక లక్షల సమాధులు ఉంటాయి. లక్షలు అంటే ఒక దగ్గర ఒక 40-50 వేల సమాధులు ఉంటాయి. కార్తీక్ అన్న రాడి చూసిందే ఇప్పుడు దగ్గర నేను చెప్తాను. దయ్యాలు కూడా అందరికి కనబడే, ఎవరికి కనబడాలన్నా వాళ్ళకి కనబడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భయమే మనల్ని చావదింగుతాను. నేను చెప్తాను, నాకు దయ్యాలు కనబడాయి. సార్ నాకు ఎగ్జాంపుల్ చూసిండు కాబట్టి సార్ నాకు తెలుసు. నాకు కూడా కనబడే, నీకు కూడా కనబడే కాబట్టి నీకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఉంటే అక్కడ నీకు కూడా కనబడుతుంది. నాకు కనబడదు కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంటుంది, ఎందుకంటే నాకు కనబడది. మరి మొటేజీగా రాలేవా? సో గైస్ వీడియో అయితే ఇటు వరకే. మేమైతే అందరం తాగేపోయినాం, ఎందుకంటే ధైర్యం చేయాలి కాబట్టి. సో నేను కూడా తాగేపోయినా. సో గైస్ ఈ వీడియోకి 1K లైకులు చేయాలి గైస్. సో అందరికీ లవ్ యూ.